ఐపీఎల్ 2025 సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు నుండి సిఎస్కే అధికారికంగా నిష్క్రమించింది. పంజాబ్ కింగ్స్తో నిన్న సొంత మైదానంలో జరిగినటువంటి మ్యాచ్లో చెన్నై 4 వికెట్ల తేడాతోటి ఓడిపోయి ప్లే ఆఫ్స్ రేసు నుండి వైదొలిగింది. ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడినటువంటి సిఎస్కే కేవలం 2 మ్యాచ్లలో మాత్రమే గెలిచి 8వ ఓటమితోటి ఇంటి ముఖం పట్టింది. ఇక మిగిలిన 4 మ్యాచ్లలో గెలిచినా కూడా సిఎస్కేకు ప్లే ఆఫ్ ఛాన్స్ లేదు. మరోవైపు ఈ మ్యాచ్లో గెలిచినటువంటి పంజాబ్ జట్టు పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి దూసుకువెళ్ళింది. మిగిలిన 4 మ్యాచ్లలో ఒక్క మ్యాచ్లో గెలిచిన పంజాబ్ ప్లే ఆఫ్స్కు చేరటం పక్కా. నిన్న జరిగినటువంటి మ్యాచ్ నెంబర్ 49లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసినటువంటి చెన్నై 19.2 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌట్ అయింది. శ్యామ్ కరణ్ దూకుడుగా ఆడి 41 బంతుల్లో 9 ఫోర్లు 4 సిక్సర్లతోటి 88 పరుగులు చేసి ఈ మ్యాచ్ మొత్తంలోనే టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక డేవాల్డ్ బ్రేవిస్ 26 బంతుల్లో 32 పరుగులు చేసి పర్వాలు ఎదుర్పించాడు. 19వ ఓవర్ వేసినటువంటి యజ్వేంద్ర చాహల్ ఆ ఓవర్లో హ్యాట్రిక్తో సహా 4 వికెట్లు తీసి చెన్నై నడ్డి విడిచాడు. ఇక 191 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి పంజాబ్ 19.4 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 41 బంతుల్లో 5 ఫోర్లు 4 సిక్సర్లతోటి 72 పరుగులు చేయగా ఓపెనర్ ప్రభ్సిమ్రన్ 36 బంతుల్లో 5 ఫోర్లు 3 సిక్సర్లతోటి 54 పరుగులు, శశాంక్ సింగ్ 12 బంతుల్లోనే 1 ఫోరు 2 సిక్సర్లతోటి 23 పరుగులు చేసి రాణించడంతో పంజాబ్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక సిఎస్కే బౌలర్లలో ఖలీల్ అహ్మద్, పత్రిన వీరిద్దరూ చెరో 2 వికెట్లు తీశారు. 191 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి పంజాబ్కు ఓపెనర్లు ప్రియాంశు ఆర్య, ప్రభ్సిమ్రన్లు మెరుపు ఆరంభాన్ని అందించారు. వీరిద్దరు కలిసి 4.4 ఓవర్లలో 44 పరుగులను జోడించారు. 15 బంతుల్లో 5 ఫోర్లతోటి 23 పరుగులు చేసినటువంటి ప్రియాంశు ఆర్య ఖలీల్ అహ్మద్ వేసినటువంటి 5వ ఓవర్లో ధోనికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా దూకుడుగా ఆడాడు. మరో ఓపెనర్ ప్రభ్సిమ్రన్తో కలిసి శ్రేయస్ అయ్యర్ 2వ వికెట్కు 50 బంతుల్లోనే 72 పరుగులు జోడించారు. దీంతో పంజాబ్ లక్ష్యం దిశగా దూసుకువెళ్ళింది. 6 ఓవర్ల పవర్ ప్లేలో పంజాబ్ 1 వికెట్ నష్టానికి 81 పరుగులు చేస్తే 10 ఓవర్లు ముగిసేసరికల్లా అదే 1 వికెట్ నష్టానికి 88 పరుగులు చేసింది. 31 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసినటువంటి ప్రభ్సిమ్రన్ నూర్ అహ్మద్ వేసినటువంటి 13వ ఓవర్లో బ్రేవిస్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 36 బంతులు ఎదుర్కొన్నటువంటి ప్రభ్సిమ్రన్ 5 ఫోర్లు 3 సిక్సర్లతోటి 54 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అప్పటికి పంజాబ్ స్కోరు 2 వికెట్ల నష్టానికి 116 పరుగులు. ఇక 5 పరుగులు చేసినటువంటి నేహాల్ వదేరా తొందరగా అవుట్ అయినప్పటికీ శశాంక్ సింగ్తో కలిసి శ్రేయస్ అయ్యర్ పంజాబ్ను విజయపు అంచుల దాకా తీసుకువెళ్లాడు. వీరిద్దరు కలిసి 4వ వికెట్కు 18 బంతుల్లోనే 44 పరుగులు జోడించారు. అయితే చివరిలో శశాంక్ సింగ్, శ్రేయస్ అయ్యర్, సూర్యాంశు షెడ్గేలు వీరందరూ ముగ్గురు కూడా త్వరగా అవుట్ కావడంతో కాస్త ఉత్కంఠ పెరిగినప్పటికీ ఖలీల్ అహ్మద్ వేసినటువంటి చివరి ఓవర్లో 4వ బంతికి బౌండరీ కొట్టినటువంటి ఎన్సన్ పంజాబ్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. దీంతో పంజాబ్ 19.4 ఓవర్లలో 194 పరుగులు చేసి 4 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి దూసుకువెళ్ళింది. ఇక సిఎస్కే బౌలర్లలో ఖలీల్ అహ్మద్, మతీషా పత్రిన వీరిద్దరూ చెరో 2 వికెట్లు తీస్తే రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్ వీరిద్దరూ చెరో వికెట్ తీశారు. సో ఒక ఖలీల్ అహ్మద్ తప్ప మిగతా వాళ్ళందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఖలీల్ అహ్మద్ ఒక్కడే కాస్త పరుగులను నియంత్రించాడు. ఈ మ్యాచ్లో తన అద్భుతమైనటువంటి బ్యాటింగ్తో పాటుగా సమయోచిత కెప్టెన్సీతోటి ఈ మ్యాచ్లో పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించిన శ్రేయస్ అయ్యర్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టినటువంటి సిఎస్కే 19.2 ఓవర్లలో 190 పరుగులకే ఆలౌట్ అయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టినటువంటి సిఎస్కేకు మళ్లీ శుభారంభం దక్కకపోగా స్వల్ప వ్యవధిలోనే 3 వికెట్లు కోల్పోయి ఇబ్బందులు పడింది. 12 బంతుల్లో 1 ఫోరు 1 సిక్సర్ తోటి 11 పరుగులు చేసినటువంటి షేక్ రషీద్, హర్షదీప్ సింగ్ వేసినటువంటి 3వ ఓవర్లో శశాంక్ సింగ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అలా 21 పరుగులకే సిఎస్కే తన తొలి వికెట్ను కోల్పోయింది. ఆ తర్వాత ఎన్సన్ వేసినటువంటి ఆ మరుసటి ఓవర్లోనే మరో ఓపెనర్ ఆయుష్ మాత్రే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 6 బంతులు ఆడినటువంటి ఆయుష్ మాత్రే 1 ఫోర్ తోటి కేవలం 7 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అలా 22 పరుగులకే ఓపెనర్లు ఇద్దరిని కోల్పోయి ఇబ్బందులు పడింది సిఎస్కే. ఈ సమయంలో 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి శ్యామ్ కరణ్, 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి జడేజా వీరిద్దరు కలిసి కాసేపు బ్యాటింగ్ కొనసాగించారు. అయితే హర్ప్రీత్ బ్రార్ వేసినటువంటి 6వ ఓవర్లో వరుసగా 3 ఫోర్లు కొట్టి ఊపులోకి వచ్చినట్లు కనిపించినటువంటి జడేజా ఆ మరుసటి బంతికే కీపర్ జోష్ ఇంగ్లీష్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 12 బంతులు ఆడినటువంటి జడేజా 4 ఫోర్లతోటి 17 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా 48 పరుగుల వద్ద జడేజా రూపంలో 3వ వికెట్ను కోల్పోయింది సిఎస్కే. 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికల్లా సిఎస్కే 3 వికెట్ల నష్టానికి 48 పరుగులు చేసింది. ఇక ఆ తర్వాత 5వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి డేవాల్డ్ బ్రేవిస్తో కలిసి శ్యామ్ కరణ్ సిఎస్కేను గొప్పగా ఆదుకున్నాడు.
చాహల్ వేసినటువంటి 9వ ఓవర్లో శామ్ కరణ్ 2 4లు కొడితే బ్రేవిస్ ఓ 6 బాదటంతో ఆ ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. 10 ఓవర్లు ముగిసేసరికల్లా సిఎస్కే 3 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. స్ట్రాటజిక్ టైమౌట్ తర్వాత అజ్మతుల్లా వేసినటువంటి 15వ ఓవర్లో తొలి బంతికే బ్రేవిస్ బౌల్డ్ అయ్యాడు. 26 బంతులు ఆడినటువంటి బ్రేవిస్ 2 4లు 1 సిక్సర్ తోటి 32 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 4వ వికెట్కు వీరిద్దరు కలిసి అంటే శామ్ కరణ్, బ్రేవిస్ వీరిద్దరు కలిసి 50 బంతుల్లోనే 78 పరుగులు చేసి సిఎస్కేను ఆదుకున్నారు. ఆ విధంగా సిఎస్కే 126 పరుగుల వద్ద బ్రేవిస్ రూపంలో 4వ వికెట్ను కోల్పోయింది. ఇక అదే ఓవర్లో ఓ డబుల్ రన్ తీసినటువంటి శామ్ కరణ్ 30 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 15 ఓవర్లు ముగిసేసరికల్లా సిఎస్కే 4 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. ఇక సూర్యాంశు షడ్గే వేసినటువంటి 16వ ఓవర్లో శామ్ కరణ్ ఏకంగా చెలరేగిపోయాడు. 2 6లు 2 4లు 2 డబుల్ రన్స్తో కలిపి ఆ ఓవర్లో ఏకంగా 26 పరుగులు పిండుకున్నాడు. అలా ఒక్క ఓవర్ వ్యవధిలోనే శామ్ కరణ్ 50లలో నుంచి ఏకంగా 80లలోకి చేరుకున్నాడు. 17వ ఓవర్ వేసినటువంటి హర్షదీప్ సింగ్ ఆ ఓవర్లో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక మార్కో ఎన్సన్ వేసినటువంటి 18వ ఓవర్లో ఓ 6 కొట్టినటువంటి శామ్ కరణ్ అదే ఓవర్లో మరో భారీ షాట్ ఆడబోయి కీపర్ జోష్ ఇంగ్లీష్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 47 బంతులు ఎదుర్కొన్నటువంటి శామ్ కరణ్ 9 4లు 4 సిక్సర్లతోటి 88 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా సిఎస్కే స్కోరు 172 వద్ద శామ్ కరణ్ 5వ వికెట్ రూపంలో అవుట్ అయ్యాడు. ఇక 5వ వికెట్కు శామ్ కరణ్, శివన్ దుబే వీరిద్దరు కలిసి 22 బంతుల్లోనే 46 పరుగులు జోడించారు. అయితే అందులో శామ్ కరణ్ 39 పరుగులు చేస్తే శివన్ దుబే కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. 19వ ఓవర్ వేసినటువంటి యజువేంద్ర చాహల్ ఆ ఓవర్లో ఓ హ్యాట్రిక్తో సహా మొత్తం 4 వికెట్లు తీసి సిఎస్కేను గట్టి దెబ్బ కొట్టాడు. ఆ ఓవర్లో 2వ బంతికి ధోనీని క్యాచ్ అవుట్ చేసినటువంటి చాహల్ 4, 5, 6 బంతులకు వరుసగా దీపక్ హూడా, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్లను అవుట్ చేసి ఐపీఎల్లో తన 2వ హ్యాట్రిక్ను నమోదు చేశాడు. 4 బంతులు ఆడి 1 4, 1 సిక్సర్ తోటి 11 పరుగులు చేసినటువంటి ధోని చాహల్ వేసినటువంటి 19వ ఓవర్లో నేహాల్ వదేరకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయితే ఇక దీపక్ హూడా 2 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసి చాహల్ బౌలింగ్లోనే ప్రియాంశు ఆర్యకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక అన్షుల్ కాంబోజు తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికే చాహల్ బౌలింగ్లో బౌల్డ్ అయి డకౌట్ కాగా నూర్ అహ్మద్ సైతము తన ఎదుర్కొన్నటువంటి తొలి బంతికే చాహల్ బౌలింగ్లో మార్కో ఎన్సన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అలా ఒకే ఓవర్లో అంటే 19వ ఓవర్లో చాహల్ వేసినటువంటి 19వ ఓవర్లో ధోని, దీపక్ హూడా, అన్షుల్ కాబోజు తర్వాత నూర్ అహ్మద్ ఈ 4 అవుట్ కావడంతో సిఎస్కే భారీ స్కోరు చేయలేకపోయింది. ఇక హర్షదీప్ సింగ్ వేసినటువంటి చివరి ఓవర్లో తొలి బంతికి 6 కొట్టినటువంటి శివన్ దుబే ఆ మరుసటి బంతికే మరి అవుట్ కావడంతో అంటే శశాంక్ సింగ్ క్యాచ్ అవుట్ కావడంతో సిఎస్కే 19.2 ఓవర్లలోనే 190 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఒక దశలో 16 ఓవర్లలోనే 4 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసినటువంటి సిఎస్కే ఈజీగా 210 నుంచి 220 వరకు స్కోర్ చేస్తుందని అనిపించింది. కానీ చివరి 4 ఓవర్లలో పరుగులు చేయకపోగా వరుసగా వికెట్లను కోల్పోవడంతో 190 పరుగులకే పరిమితమైంది. ఇక పంజాబ్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే చాహల్ 4 వికెట్లు తీశాడు. ఆ 4 వికెట్లు కూడా తన చివరి ఓవర్లో అంటే 19వ ఓవర్లో ఏకంగా 4 వికెట్లు తీస్తే హర్షదీప్ సింగ్, ఎన్సన్ చెరో 2 వికెట్లు, అజ్మతుల్లా ఉమర్జాయ్, హర్ప్రీత్ బ్రారు వీరిద్దరూ చెరో వికెట్ తీయడం జరిగింది. అయితే చాహల్ 3 ఓవర్లలో 32 పరుగులు అంటే ఓవర్కి సగటున 10.7 చొప్పున ఎక్కువ పరుగులు ఇచ్చినప్పటికీ చివరిలో మాత్రము అద్భుతంగా బౌలింగ్ చేసి ఒకే ఓవర్లో 4 వికెట్లు తీసి మరి సిఎస్కే పరుగుల వేగానికి కళ్ళెం వేయడం జరిగింది. ఒక రకంగా సిఎస్కే 200కు పైగా పరుగులు సాధించలేదు అంటే దానికి కారణం చాహల్ వేసినటువంటి 19వ ఓవర్ అని చెప్పాలి. ఇక హర్షదీప్ సింగ్, ఎన్సన్ వీరిద్దరూ చెరో 2 వికెట్లు తీయడంతో పాటుగా పరుగులను బాగా కట్టడి చేశారు. ఇద్దరు కూడా ఓవర్కి సగటున 7.5 చొప్పున పరుగులు ఇచ్చారు. అయితే సూర్యాంశు షడ్గే మాత్రము 3 ఓవర్లలోనే 40 పరుగులు అంటే ఓవర్కి సగటున 13.3 చొప్పున పరుగులు ఇచ్చారు. హర్ప్రీత్ బ్రార్ కూడా 2 ఓవర్లలోనే 21 పరుగులు ఇస్తే అజ్మతుల్లా 4 ఓవర్లలో 39 పరుగులు అంటే ఓవర్కి సగటున 9.8 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. మొత్తంగా హర్షదీప్ సింగ్, ఎన్సన్ వీరిద్దరూ పరుగులను బాగా కట్టడి చేస్తే చాహల్ మాత్రము చివరిలో సిఎస్కేను చావుదెబ్బ తీశాడు. ఇక ఈ మ్యాచ్ తర్వాత తాజాగా పాయింట్ల పట్టికను పరిశీలించినట్లయితే ఈ మ్యాచ్లో గెలుపు ద్వారా పంజాబ్ కింగ్స్ 5వ స్థానం నుండి ఏకంగా 2వ స్థానానికి ఎగబాకింది. ఇప్పటివరకు మొత్తం 10 మ్యాచ్లు ఆడినటువంటి పంజాబ్ కింగ్స్ 6 మ్యాచ్లలో గెలుపులు, 3 మ్యాచ్లలో ఓటమితో పాటుగా ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో మొత్తం 13 పాయింట్లు సాధించి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి చేరింది. ఇక ఈ మ్యాచ్లో ఓటమితోటి చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ రేస్ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. మొత్తం 10 మ్యాచ్లు ఆడినటువంటి చెన్నై సూపర్ కింగ్స్ 2 మ్యాచ్లలో గెలుపులు, ఏకంగా 8 మ్యాచ్లలో ఓటమితోటి కేవలం 4 పాయింట్లు మాత్రమే సాధించి ఇక ప్లే ఆఫ్స్ రేస్ నుంచి అఫీషియల్గా వైదొలిగింది. ఇక మిగిలిన 4 మ్యాచ్లలో సిఎస్కే గెలిచినా కూడా ప్లే ఆఫ్ అవకాశాలు లేవు. ఇక ప్రస్తుతం ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. మొత్తం 10 మ్యాచ్లలో 7 గెలుపులు, 3 ఓటములతోటి 14 పాయింట్లు సాధించినటువంటి ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంటే ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటన్స్,
తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్. ఈ 3 జట్లు కూడా తలా 6 విజయాలతోటి 12 పాయింట్లు సాధించి సమానంగా ఉన్నప్పటికీ ముంబై ఇండియన్స్ మరి మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా 3వ స్థానంలో, ఆ తర్వాత గుజరాత్ టైటన్స్ 4వ స్థానంలో, ఢిల్లీ క్యాపిటల్స్ 5వ స్థానంలో ఉన్నాయి. ఇక 10 మ్యాచ్లు ఆడినటువంటి లక్నో సూపర్ జెయింట్స్ 5 మ్యాచ్లలో గెలుపులు, 5 మ్యాచ్లలో ఓటములతో మొత్తం 10 పాయింట్లు సంపాదించి పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంటే, కోల్కతా నైట్ రైడర్స్ 10 మ్యాచ్లు ఆడి 4 మ్యాచ్లలో గెలుపులు, 5 మ్యాచ్లలో ఓటమి, మరొక మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో మొత్తం 9 పాయింట్లు సాధించి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో కొనసాగుతుంది. ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టు 10 మ్యాచ్లలో 3 గెలుపులు, 7 ఓటములతో మొత్తం 6 పాయింట్లు సంపాదించి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంటే, ఎస్ఆర్హెచ్ 9 మ్యాచ్లు ఆడి 3 గెలుపులు, 6 ఓటములతోటి 6 పాయింట్లతోటి ప్రస్తుతము పాయింట్ల పట్టికలో కింది నుంచి 2వ స్థానంలో అంటే 9వ స్థానంలో కొనసాగుతుంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ ఎలిమినేట్ కావడం జరిగింది ప్లే ఆఫ్స్ రేస్ నుంచి. దాదాపుగా సన్ రైజర్స్ హైదరాబాదు, తర్వాత రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్, ఆ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ కూడా ప్లే ఆఫ్స్ అవకాశాలు తక్కువే. అన్ని జట్లు కూడా దాదాపుగా 10 మ్యాచ్లు ఆడాయి. ఒక గుజరాత్ టైటన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తప్ప మిగతా జట్లన్నీ 10 మ్యాచ్లు ఆడేశాయి. దీంతో ఈ మ్యాచ్లన్నీ తర్వాత చూసిన తర్వాత ప్లే ఆఫ్స్ రేసులో ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఈ 5 జట్లు మాత్రమే ప్లే ఆఫ్స్ రేస్లో గట్టిగా నిలబడ్డాయి. లక్నో సూపర్ జెయింట్స్, కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్, ఎస్ఆర్హెచ్ జట్లకు మాత్రం ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్నప్పటికీ కూడా కాస్త స్వల్పమే అని చెప్పాలి.